హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి చిలుకూరి వ్లాగ్స్. సో ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? సో మన అంగన్వాడీ సెంటర్లలో ఇస్తారు కదండి బాలామృతం. సో ఆ పిండితో బూరెలు చేద్దామన్నమాట. సో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక బేసన్లో వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఆశీర్వాద్ పిండి తీసుకున్నానమాట. సో కొంచెమే అనమాట, ఒక 5 స్పూన్స్ అలాగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత కొంచెము సోడా ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం టేస్టింగ్ కోసమే అనమాట, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అవి అన్నీ బాగా విస్కర్ తీసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అవి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండికి తగిన క్వాంటిటీ వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. సో వాటర్ పోసేసుకొని ఇలాగా నేను మిక్స్ చేస్తున్నాను కదా అండి. సో అలాగా విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేయండి, లేకపోతే మీ హ్యాండ్తో ఉన్న మిక్స్ చేసేసుకోండి. సో దాంతో చేయడం వల్ల ఏంటంటే చేతికి అనేది అంతగా అంటుకోకపోకుండా ఉండిద్ది. సో అలా మిక్స్ అయిన తర్వాత హ్యాండ్తో కలుపుకుంటే కొంచెం మనకి కలపడానికి కూడా బాగుండిద్ది అనమాట హ్యాండ్కి. సో ఇలాగా చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవాలన్నమాట. సో కలుపుకొని కాటన్ క్లాత్ ఉండిద్ది కదా అండి. సో కాటన్ క్లాత్ని వాటర్లో డిప్ చేసేసి అలా పెట్టేసేయాలన్నమాట. సో అలా పెట్టడం వల్ల పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ పోసేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ పిండి అనేది నానిపోతుంది అనమాట. సో మళ్ళీ అలాగా ఒకసారి మెత్తగా కలిపేసేసుకొని కొంచెం కొంచెం పిండి తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకొని ఇలాగా మీ హ్యాండ్ ఫింగర్స్తోనే ప్రెస్ చేయాలన్నమాట. సో మనకు కాటన్ క్లాతే యూస్ చేయాలన్నమాట. సో అలా ఒక్కొక్కటిగా ప్రెస్ చేసేసుకోవాలి. సో ఇంకొకటి మీకు అలా అలా చేతికి అనేది ఖర్చుకోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మీ హ్యాండ్ అనేది వాటర్లో డిప్ చేసేసి అలా ఫింగర్స్తో ప్రెస్ చేసేస్తే నీట్గా వచ్చేసిద్ది అనమాట. సో ఇంకా మీ కడాయిలో ఎన్ని అయితే పడతాయో గారెలు, సో అన్నీ అనేది ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మన బూరెలన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోతుంది కదండి. సో అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బై 1 అనమాట. సో ఒకటి అనేది ఆయిల్లో నుంచి పైకి తేలిన తర్వాత, సో చూసారా ఇక్కడ ఆయిల్ పైకి తేలిన తర్వాతే ఇంకొకటి వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకుంటేనే ఏంటంటే ఒకదానికి ఒకటి ఖర్చుకోకుండా పోతాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక టిప్ అండి, మీకు గారెలు అనేవి కొంచెము గట్టిగా గరం గరం అలాగా ఉండాలి అంటే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసేసుకోవాలన్నమాట. సో అలా వేసుకుంటే కొంచెం గరం గరం అనేటట్లు వస్తాయన్నమాట. సో నాకు అలాగా ఇష్టం లేదు అని అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇలాగ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ వేసేసుకొని తీసివేయడమే అనమాట. సో ఇది చూసారా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందనమాట. సో బాగా హీట్ ఎక్కితే ఇలాగ ఒక్కొక్కటి బూరె అనేది బాగా పొంగుతుంది అనమాట. చూసారా ఎంత చక్కగా పొంగిందో. సో అలా పొంగితే ఏంటంటే మెత్తగా వస్తాయి అన్నమాట బూరెలు. సో ఇలా మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు నాకు మెత్తగా ఇష్టం లేదండి అని అంటే అలా గట్టిగా కూడా చేసుకోవచ్చు. సో చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట. ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ఒక్కసారి ట్రై చేయండి. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.